Hi friends, welcome to series Physical Science classes. This is part 3 of light. In part 2, we learnt a number of images when two plane mirrors placed at an angle, and uses of plane mirrors, periscope, uses of periscope, reflection on curved surfaces, and rules of sign convention, Cartesian sign convention, and rules for drawing ray diagrams. సో ఇవన్నీ మనం పార్ట్ 2లో డిస్కస్ చేసేసాం. మీరు ఎవరైనా పార్ట్ 2 చూడకపోతే పార్ట్ 2 చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుందండి టాపిక్స్, ఎందుకంటే ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాం కాబట్టి. సో లైట్ పార్ట్ 2 తర్వాత సీక్వెన్స్ ఇది. రూల్స్ ఫర్ రే డయాగ్రామ్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇప్పుడు హౌ కెన్ వీ డ్రా ద రే డయాగ్రామ్స్, దట్ మీన్స్ ఎలా మనం రే డయాగ్రామ్స్ని కర్వ్డ్ సర్ఫేసెస్ మీద డ్రా చేస్తామో మీకు నేను డ్రా చేసి చూపిస్తానండి. చూడండి, హౌ కెన్ వీ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫర్ formation of image on a concave mirror. So first of all, image on concave and convex by ray diagrams. So this is concave. ఇది కాన్కేవ్ అని ఎందుకు అంటారో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో దిస్ ఈజ్ కాన్కేవ్ అండ్ దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సెస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ ఎందుకు ఎప్పుడు కూడా పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడిల్లోనే ప్లేస్ చేయాలో కూడా నేను మీకు అది క్లియర్గా రే డయాగ్రామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు పార్ట్ 2లో ఉంటుంది. సో ఇప్పుడు ఇమేజెస్ ఫామ్ చేయాలి కాన్కేవ్ మిర్రర్ మీద అంటే మనకి ఏమేం కావాలి, మెటీరియల్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ కాన్కేవ్ మీద డ్రా చేస్తున్నాం కాబట్టి కాన్కేవ్ మిర్రర్ కావాలి, ఒక మీటర్ స్కేల్ కావాలి. మీటర్ స్కేల్ని మనం ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ప్లేస్ చేయాలండి. తర్వాత ఒక లైట్ సోర్స్ కావాలి, ఒక స్క్రీన్ కావాలి. ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి మనకు ఒక స్క్రీన్ కావాలి కాబట్టి. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎట్ ఇన్ఫినిటీ. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మనకి సన్ సోర్స్ని కూడా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో తీసుకోవచ్చండి. ఇన్ఫినిటీ అంటే ఎక్కడో అని కాదండి, మనకి కనిపించినంత దూరంలో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ అని తీసుకుంటాము. సో ఇఫ్ సన్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, so we are unable to see the sun, but we able to see the rays which are coming from the light source. So these are the rays. For formation of image we need at least 2 rays అండి. నేను ఆల్రెడీ మీకు పార్ట్ 2లో చెప్పాను, మనం ఇమేజెస్ ఇమేజ్ ఫామ్ చేయాలి మిర్రర్స్ మీద అన్న లెన్స్ మీద అయినా కూడా మనకి ఖచ్చితంగా 2 రేస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం, కానీ ఖచ్చితంగా 2 రేస్ అయితే ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రే విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లైట్ సోర్స్ అండ్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ ఫాల్స్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్. యాజ్ ద రూల్స్ ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ వీ నో whenever a incident ray travels parallel to the principal axis, falls on a concave mirror, then what happens? Then it must pass through the focus. That is the rule 1 of ray diagram. Then how can we get an image? So by taking another incident ray. So if another incident ray which is, it is also, so here I take, or so this is another incident ray which is coming from the light source, because here object is at infinity, so we are unable to see the object, but we are able to see the rays. So this is another second ray which is coming from the object. So this is also parallel to the principal axis, falls on a mirror, so it also must pass through the focus. So this is the second ray. So where we get the image? Where the 2 reflected rays met, at that point we get an image. Where we place the screen, where the image
form on a principal axis, at that only we place a screen. So whenever object is at infinity, we get an image at focus point. And what is the characteristics of image? That means size of image, it is real or virtual. So that is the characteristics అంటే ఇమేజ్ ఎలా ఉంది, అది ఏ ఇమేజ్ అనేది. సో హియర్ వి గెట్ అన్ ఇమేజ్ బై యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. ఇక్కడ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ వాటంతటా అవే మెర్జ్ అయ్యాయి, కన్వర్జ్ అయ్యాయి, మీట్ అయ్యాయి ఒక పాయింట్ దగ్గర. కాబట్టి మనం వీటిని ఏమి ఎక్స్టెండ్ చేసి మెర్జ్ చేయలేదండి. సో బై యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ వీ గెట్ అన్ ఇమేజ్ ఎట్ ఫోకస్. సో దట్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ రియల్ ఇమేజ్. మీకు రియల్ ఇమేజ్ ఏంటి, వర్చువల్ ఇమేజ్ ఏంటి, పార్ట్ 1లో నేను ఆల్రెడీ చెప్పేశాను, ఎవరైనా మిస్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మనం ఎక్కడ ప్లేస్ చేసామండి, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసామండి, ఆబ్జెక్ట్ని యూతో రిప్రజెంట్ చేస్తాం కదా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది యూ ఉంటుంది కాబట్టి. సో యూతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇమేజ్ని వీతో రిప్రజెంట్ చేస్తామండి. వి ఎక్కడ ఫామ్ అయింది, ఎట్ ఫోకస్ పాయింట్, ఎట్ ఫోకస్ పాయింట్. మరి ఇది రియలా వర్చువల్ ఇమేజా అంటే రియల్ ఇమేజ్. ఎందుకని అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. సో దట్స్ వై ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్, మీకు సైజ్ ఆఫ్ ఇమేజ్ చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది కదా. సైజ్ ఏంటండి, పాయింట్ సైజ్. మరి ఇన్వర్టెడా ఎరెక్టెడా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ ఇమేజెస్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, అన్నీ కూడా ఇన్వర్టెడ్ ఇమేజెసే అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇమేజ్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్. అండ్ సెకండ్ కేస్ అండి, సెకండ్ కేసులో ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ తీసుకున్నాం కాబట్టి సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సి ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ని మనం కొంచెం దగ్గరగా, మిర్రర్కి కొంచెం దగ్గరగా, ఇక్కడ మీరు ఈ అన్ని రే డయాగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారో నాకు చెప్పాలి కామెంట్లో. సో ఇది ఒక ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బియాండ్ సి. సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు కనుక మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దామండి. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ and travels parallel to the principal axis, falls on a concave mirror. As the rules of ray diagrams, the first rule, whenever the incident ray travels parallel to the principal axis, it must pass through the focus point. So this is the reflected ray of first one. సో అంటే మీరు నార్మల్ ఎక్కడ డ్రా చేయాలండి, సి నుంచి మనం ఇలా డ్రా చేసేదే నార్మల్ అవుతుంది. ఇలా డ్రా చేస్తే మనం అది నార్మల్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ రే తీసుకోవాలండి. ఓకే, మీకు నార్మల్ ఎలా డ్రా చేయాలి అని డౌట్ వస్తే మీకు నేను అది కూడా డ్రా చేసి చూపిస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ ద నార్మల్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అండ్ ద సెకండ్ రే, ఎందుకు సెకండ్ రే తీసుకోవాలి, ఇమేజ్ ఫార్మేషన్కి మనకి అట్లీస్ట్ 2 రేస్ కావాలి కాబట్టి. సో దిస్ ఈజ్ ద సెకండ్ రే విచ్ ఈజ్ ట్రావెల్స్ త్రూ focus point and coming from object only. So see, as the second rule of ray diagrams, whenever an incident ray travels through the focus point, it must reflect parallel to the principal axis. ఎప్పుడైతే సెకండ్ రే అంటే ఏదైనా ఇన్సిడెంట్ రే, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఇన్సిడెంట్ రే ఎఫ్ నుంచి కనుక ట్రావెల్ అయ్యి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు, కాన్కేవ్ అనే కాదండి మిర్రర్స్ మీద ఫాల్ అయినప్పుడు, సో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో వేర్ దీస్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మెర్జ్ ఎట్ దిస్ పాయింట్, దీస్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ మెర్జ్. సో దిస్ ఈజ్ ద image. Here we get the image. So this image is real or virtual? Yes, this is real image. So దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి, వీగా రిప్రజెంట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ని ఓతో చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సైజ్ ఆఫ్ ఇమేజ్,
సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ఇమేజ్ అనేవి ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్స్ రాయడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి. సో సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ ఎక్కడుందండి అంటే ఆబ్జెక్ట్ అంటే యూతో రిప్రజెంట్ చేస్తాం కదా, యూ ఈజ్ ఎట్ బియాండ్ సి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. అంటే వి ఎక్కడ ఫామ్ అయిందండి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయింది, రియల్. ఎందుకని, ఇట్ ఈజ్ యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ రిఫ్లెక్టెడ్ రేస్. సో ఇది ఇన్వర్టెడా ఎరెక్టెడా అంటే రియల్ ఇమేజెస్ ఆల్వేస్ ఆర్ ఇన్వర్టెడ్. సో దట్ ఈజ్ సెకండ్. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ కేస్ అండి. ఇన్ థర్డ్ కేస్ ఆబ్జెక్ట్ ఎట్ సి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సి అని ఎందుకు తీసుకోవాలండి థర్డ్ కేసులో అంటే మనం ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్తున్నాం. సో చూసినట్లయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, అండ్ ఇన్ సెకండ్ కేస్ ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సి, అండ్ థర్డ్ కేస్ ఆబ్జెక్ట్ ఎట్ సి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ టు ద మిర్రర్, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డిక్రీజింగ్. దెన్ వాట్ అబౌట్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుందో ఇవి రే డయాగ్రామ్స్ ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేసామని చివర్లో మనం రాసుకుందాం. సో ఏంటో అబ్జర్వేషన్స్ చూద్దాం. సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఎట్ సి. So this is the incident ray coming from the object travels parallel to the principal axis as the rule 1 of ray diagrams. So this also must pass through the focus. So this is the reflected ray of incident ray 1. And for formation of image we need two rays na. So this is the సెకండ్ రే విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నుంచి మాత్రమే ఇన్సిడెంట్ రేస్ రావాలండి ఎప్పుడు కూడా. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్సిడెంట్ రే కమింగ్ ఫ్రమ్ ద సో సి. ఇవి ఎక్కడ మెట్ అయ్యాయండి, ఖచ్చితంగా సి దగ్గర మెట్ అయ్యాయి. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని కనుక మనం సి దగ్గర తీసుకున్నట్లయితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అవుతుంది. సో యూ ఎట్ సి, వి ఆల్సో ఆన్ సి. ఇమేజ్ ఏంటి, రియల్ ఆర్ వర్చువల్, రియల్. ఇది ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్, ఇన్వర్టెడ్. ఎందుకని ఇమేజ్ రియల్ కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఫోర్త్ కేస్. సో ఫోర్త్ కేస్ అండి, ఎట్ ఫోర్త్ కేస్ ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఎందుకని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది కదా అన్ని కేసెస్లో. సో ఫోర్త్ కేసులో, థర్డ్ కేసులో ఎట్ సి దగ్గర తీసుకున్నాం, ఫోర్త్ కేసులో ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి తీసుకున్నాం. సో నేను ఇక్కడ బిట్వీన్ ఎఫ్ అండ్ సి తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ఎఫ్ అండ్ సి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ట్రావెల్స్ parallel to the principal axis. So as rule 1 it also must pass through focus. And for getting image we need two rays, and the second ray which is passes through the point focus and reflects parallel to the principal axis. So here we get an image. So here we get an image. So that is V. This is object O. సో మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందండి, బియాండ్ సి ఫామ్ అయింది. ఏ కేసులో, ఫోర్త్ కేసులో. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే సి అండ్ ఎఫ్ అన్న ఎఫ్ అండ్ సి అన్న ఒకటే కదండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకి బియాండ్ సి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ అనేది యూ అనేది ఎక్కడ తీసుకున్నాం, సి అండ్ ఎఫ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ సి. మరి ఇది రియలా వర్చువలా అంటే రియల్. ఇన్వర్టెడా ఎరెక్టెడా అంటే ఇన్వర్టెడ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. సో మీరు ఈ ఫోర్ డయాగ్రామ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంది, ఇమేజ్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది కదా. సో దట్ ఈస్ ద అబ్జర్వ్డ్ ఇన్ 4 cases and fifth case. So this is the fifth case.
సో ఫిఫ్త్ కేస్లో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఎట్ ఎఫ్, ఎందుకని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతూ ఉంది కదా. సో ఇఫ్ వీ ప్లేస్ ఆబ్జెక్ట్ ఆన్ ఎఫ్, then how can we get an image and where we get an image, let's see. So this is the incident ray which is coming from the object. So it also must pass through the focus only. It also must pass through the focus only. So this is the reflected ray of first సో చూడండి, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సెకండ్ ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, ఇన్సిడెంట్ రే అనేది ఆబ్జెక్ట్ నుంచి మాత్రమే రావాలి. సో నాకు ఇక్కడ మిర్రర్ కొంచెం చిన్నదైంది, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ రే విచ్ ఈజ్ పాసెస్ త్రూ నార్మల్ పాయింట్. మనం ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు కదా. సో నార్మల్, ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్. నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రే అనేది ట్రావెల్ అయితే అది ఇట్స్ డజంట్ డీవియేట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ద సేమ్ లైన్. ఇక్కడ నుంచే అవుతుంది కదా. సో ఆబ్జెక్ట్ నుంచి మాత్రమే ఇన్సిడెంట్ రేస్ అనేవి రావాలండి. సో ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద సెకండ్ రే. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడో ఏదో కొంచెం టైం తర్వాత ఇవి ఎక్కడో చాలా దూరంలో మెట్ అవుతాయి. సో అందుకే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనం ఏం చెప్పచ్చు, యూ అనేది కనుక ఎఫ్ అయితే వి ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా, కానీ యాక్చువల్గా ఇవి మెట్ అవుతాయి ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర. సో రియల్ అని అడిగితే ఇన్ కేస్ రియల్ అని రాయండి, సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ కేస్. సో లాస్ట్ సిక్స్త్ కేస్. సో దిస్ ఈజ్ ద సిక్స్త్ కేస్లో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలండి, ఎట్ ఎఫ్ అయిపోయింది కాబట్టి ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నాం, ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతూ ఉంది కదా. అందుకే ఒక సీక్వెన్స్లో మనం రే డయాగ్రామ్స్ డ్రా చేస్తే మనకి అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో వెనెవర్ ద ఇన్సిడెంట్ రే which is coming from the object and travels parallel to the principal axis, it also must reflects through focus only as per rules of ray diagrams. So this is the reflected ray of first one and second one also first as it is first one fifth case లాగే అండి. సో ఫిఫ్త్ కేస్లో మనం ఏం చేస్తున్నాం, so this is also second ray which is coming from the object, passes through focus. కొంచెం. సో దిస్ ఈజ్ అ ఇన్సిడెంట్ అండ్ ఇవి ఏమవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి కదా, అలా అదే లైన్ నుంచి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని ఇలా ఎక్స్టెండ్ చేయాలండి. ఇలా బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే సో ఇవి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అవుతాయి. సో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇమేజ్. సో దిస్ ఈజ్ ద ఇమేజ్, దిస్ ఈజ్ వి. దిస్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్ ఆర్ రియల్ ఇమేజ్, దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. ఎందుకనండి, దిస్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎక్స్టెండింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్, ఇట్ డజంట్ ఫార్మ్ బై ద యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. మరి ఈ కేసులో మీరు ప్యారలల్గా ఉన్నప్పుడు అవే ఎక్కడో మెట్ అవుతాయని చెప్పారు కదా, అంటే ఈ వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా అండి. సో దానివల్ల మనం వీటిని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. కాన్కేవ్ మిర్రర్ మీద వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుదా అంటే ఫామ్ అవుతుందండి. ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వర్చువల్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఓన్లీ ఆన్ ప్లేన్ మిర్రర్, నో ఆన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ఆల్సో. కాన్కేవ్ మిర్రర్ మీద ఫామ్ అవుతుంది, కాన్వెక్స్ మీద ఫామ్ అవుతుంది. ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ అ వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ రియల్ ఇమేజే ఫామ్ అవుతుందా అంటే చూసిన 5 కేసెస్లో కూడా మనకు రియల్ ఇమేజే ఫామ్ అయింది కాన్కేవ్ మీద. మరి వర్చువల్ ఫామ్ అవుదా అంటే ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కేస్ ఎట్ విచ్ కేస్ వీ గెట్ వర్చువల్ ఇమేజ్ ఆన్ కాన్కేవ్ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ P and F.
then we get an image behind the mirror, and this is magnified image. magnified అంటే చాలా ఆబ్జెక్ట్ కన్నా పెద్దగా ఉంది అని అర్థం అండి. సో యూ ఎక్కడ ప్లేస్ చేసాం, ఎఫ్ అండ్ పి ప్లేస్ చేసాం, ఆర్ పి అండ్ ఎఫ్ అని కూడా రాసుకోవచ్చు, పి అండ్ ఎఫ్. సో ఇమేజ్ ఎక్కడ వచ్చిందండి, బిహైండ్ మిర్రర్ ఫామ్ అయింది. సో ఇది వర్చువలా అంటే ఎస్, ఇట్ ఈస్ వర్చువల్ బికాజ్ ఇట్ డజంట్ ఫార్మ్డ్ బై ద యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. సో ఇది వర్చువల్ కాబట్టి ఇన్వర్టెడా ఎరెక్టెడా అంటే ఇది ఆల్వేస్ ఎరెక్టెడ్. వర్చువల్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ ఇమేజ్ అవుతుంది. మరి సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏంటి అంటే, సారీ నేను పైన సైజ్ రాయడం మర్చిపోయాను, సైజెస్ రాయండి. సో సైజ్ ఏమవుతుందండి, మ్యాగ్నిఫైడ్ అంటే ఏంటి, అన్నిటికన్నా ఇప్పుడు వచ్చిన అన్ని ఇమేజెస్ కన్నా చాలా పెద్దది అని అర్థం, అంటే ఆబ్జెక్ట్ కన్నా పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో వీటన్నిటిలో సైజ్ రాయలేదు కదా, సైజ్ కూడా రాయండి. ఎట్ సి దగ్గర సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, సైజ్ అనేది ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది, సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బిగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ పెద్దగా ఉంది కదా, సో బిగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి అన్ని కేసుల్లో యూ అనేది పాజిటివా నెగిటివా అంటే యూ ఆల్వేస్ నెగిటివ్, బికాజ్ ఇట్ ఈస్ బై మెజరింగ్ ఆఫ్ image object distance from P to O is the object distance. P to O is the object distance. In all cases U is a negative. Then what about V? As per sign convention you can write the values of U, V, F, R and height of image, height of object. So రాసేద్దాం చూడండి, సేమ్ ఈజీగా ఫాస్ట్గా. సో ఎట్ ఫస్ట్ కేస్ సైన్ కన్వెన్షన్స్, యూ అనేది పాజిటివా నెగిటివా అంటే యూ ఆల్వేస్ నెగటివ్. సైన్స్ రాస్తున్నాం చూడండి, యూ వాల్యూ అనేది నెగిటివ్ ఎందుకు అంటే నిన్న మీరు పార్ట్ 2లో సైన్ కన్వెన్షన్ రూల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వి అనేది పాజిటివా నెగిటివా అంటే వి అనేది కూడా నెగిటివ్ అండి. ఇటు నుంచి మెజర్ చేస్తున్నాం కదా, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. సో వి నెగిటివ్. సో ఫోకల్ లెంత్ ఏమవుతుంది అంటే అది కూడా నెగిటివే. రేడియస్ ఏమవుతుంది అంటే అది కూడా నెగిటివే. సో ఇన్ ఫస్ట్ కేస్ ఆల్ 4 ఆర్ నెగిటివ్. సో ఇన్ సెకండ్ కేస్ యూ పాజిటివా నెగిటివా అంటే యూ నెగిటివ్ అండి. వి పాజిటివ్ నెగిటివ్, ఎఫ్ ఈజ్ పాజిటివ్ నెగిటివ్, R is positive negative. In second case also all 4 negative. In third case U negative, S negative, V negative, F negative, R negative. Then HI వాల్యూస్ ఏమవుతాయండి, ఇక్కడ HI అనేది కింద ఉంది కదా, HI అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ అనేది డౌన్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది కాబట్టి దాని వాల్యూ నెగిటివ్. HO హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అప్వర్డ్ ఉంది కాబట్టి అది పాజిటివ్. మరి ఇక్కడ HI ఏమవుతుందండి, ఇది కూడా డౌన్వర్డే ఫామ్ అయింది కాబట్టి HI అనేది నెగిటివ్, HO అనేది పాజిటివ్. ఇన్ థర్డ్ కేస్ U వచ్చేసి నెగిటివ్, V నెగిటివ్, F నెగిటివ్, R నెగిటివ్, HO పాజిటివ్, HI నెగిటివ్. ఎందుకో మీకు ఆల్రెడీ నిన్న పార్ట్ 2లో నేను చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ కేసులో చూడండి, యూ నెగిటివా, ఎస్ నెగిటివ్, వి నెగిటివా, ఎస్ నెగిటివ్, ఎఫ్ నెగిటివా నెగిటివ్, ఆర్ నెగిటివా నెగిటివ్, HO అనేది నెగిటివా. HO అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండి. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నెగిటివా పాజిటివ్. HI అనేది నెగిటివా పాజిటివా అంటే డౌన్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెసే ఫామ్ అవుతుంది కాబట్టి నెగిటివ్. సో ఈ కేసులో చూద్దాం, ఈ కేసులో మాత్రమే మీకు మారుతాయండి.
సో ఇక్కడ యూ అనేది మాత్రం నెగిటివే. సో వి ఏమవుతుంది అంటే పాజిటివ్ అవుతుందండి. ఇది ఇటువైపు మెజర్ చేస్తాం చూడండి. ద ఇమేజ్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. ఇది ఇమేజ్ అండి. దీన్ని మనం వీతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మీకు అలా రాశాను, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని. సో పీ, ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఐ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. సో దిస్ ఈజ్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. సో వి ఈజ్ a positive. Then what about focal length? Focal length is also negative. What about radius? That is also negative. Then what about HO, height of object is upward principal axis ఉంది కదా, so that is a positive. HI, what about HI? That is also positive because height of image also above the principal axis, so that's why HI is also positive in all 6 cases where we get the image and where we have to take the object. ఎక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో సైన్ కన్వెన్షన్స్ ఆఫ్ ఆల్ టర్మ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో ఈ లెసన్లో మనం రే డయాగ్రామ్స్ ఆన్ కాన్కేవ్ అన్ని పొజిషన్లో 6 పొజిషన్స్ నేర్చేసుకున్నామండి. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నేను రాసిన సీక్వెన్స్లో. అదే 6th కేసుని ఫస్ట్గా తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే కన్వర్స్ అలా మనం తీసుకునే సీక్వెన్స్ని బట్టి ఉంటుంది. సైజ్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క సైజెస్ అనేవి ఇమేజ్ సైజెస్ చూడండి. ఫస్ట్ కేసులో మనకి పాయింట్ సైజ్ వచ్చింది, సెకండ్ కేసులో డిమినిష్డ్ వచ్చింది, సేమ్ సైజ్ వచ్చింది, తర్వాత బిగ్ వచ్చింది, తర్వాత వెరీ లార్జ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వచ్చింది. సో అంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆబ్జెక్ట్ సైజ్ సేమ్ ఉంటుందండి. ఆబ్జెక్ట్ సైజ్ అనేది అయితే ఏమీ మారదు, మీకు ఇమేజ్ సైజ్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, సైన్ వాల్యూస్ అన్నీ నేర్చుకున్నాం కదా. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.